హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివ వైబ్స్. మహేష్ బాబు గుంటూరు కారంలోని కారం ఘాట్ అయితే ఇంకా ప్రేక్షకులకైతే ఇంకా గట్టిగా తగ్గలేదు భయ్య. ఎందుకంటే ఈ సినిమాలోని టీజర్ ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలేదు. సో దాని తర్వాత అయితే చాలా గట్టిగానే గొడ్డు కారం పెడతారు మహేష్ బాబు అయితే. సో అంతకు ముందు అయితే ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో బాగా చదువుతుంది ఈ రోజు అయితే. ఆ ఫోటో ఏంట్రా భయ్య అంటే మన లుంగి మహేష్ బాబు అనమాట. ఆ లుంగి మహేష్ బాబు ఏంటో, ఆ లుంగి మహేష్ బాబు కథ ఏంటో, అసలు సోషల్ మీడియాలో హల్చల్ ఎందుకో, ట్రోలింగ్ ఎందుకో తెలుసుకున్నా భయ్య. సో మొత్తానికి అయితే మన మహేష్ బాబు గుంటూరు కాలంలో లుంగి గిట్ట వేసాడు అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం అనుకుంటా శ్రీమంతుల్లో అలా మెరిసి, అలా మెరుపు తీగల అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. దీంట్లో అయినా కనీసం ఒక ఫైట్, ఒక సాంగ్ అన్నా ఉంటదో లేదో, అందులో అయినా ఈ లుంగి కడతారో లేదో అని చాలా మంది ఆశగా ఎదురుస్తున్నారు భయ్యా. బట్ నా ఒపీనియన్ లో అయితే మహేష్ బాబు గారికి లుంగికి, అసలు ఆర్సీబీకి ఐపీఎల్ ట్రోఫీకి ఉన్నంత డిస్టెన్స్ ఉంటది భయ్యా. చూడడానికి లుంగిలో బాగానే ఉంటాడు కానీ మాస్ ఫైట్స్ కి ఆ లుంగి వాడటంలోకి, సాల్స్ కి ఆ లుంగి వాడటంలోకి చాలా తేడా ఉంది. ఎందుకంటే మాస్ ఫైట్స్ కి ఆ లుంగి సెట్ అవుతా లేదా అనేది డౌట్ అనమాట. బికాజ్ హీఈస్ సో మచ్ క్యూట్ కదా. ఇంతవరకు నేను చూసిన సినిమాలో ఊర మాస లెక్క మహేష్ బాబు ఎక్కడ నాకైతే కనపడలేదు. కనీసం త్రివిక్రమ్ గారు ఈసారైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక సాంగ్ గానీ ఈ లుంగిలో అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైట్ కానీ ఖచ్చితంగా పెడతారని అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారు గైస్, పెడతారనుకుంటున్నారా? నాకైతే పెడితే ఫుల్ హ్యాపీ భయ్యా. ఎందుకంటే చూసి చాలా రోజులైంది. శ్రీమంతుడిలో అలా వచ్చి వెళ్ళిపోయాడు. ఈసారైనా కంటిన్యూగా ఒక 5 minutes వద్దులే, ఒక 2 minutes ఉంటే కుమ్మేచ్చు స్క్రీన్ అయితే. ఇందుకే చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అయితే, ఈ లుంగిలకు మీ కూడా అలా వచ్చి అలా మెరుపుతిగలా వెళ్ళిపోతాడు లేరా, అంతకు మించి ఏం ఉండదు అక్కడ అని. ఈసారైనా మహేష్ గారు గట్టిగా ఇవ్వాలి, దెబ్బకి దిమాగ్ తిరిగిపోవాలి, అలా ఉండాలి మీరు దెబ్బ కొడితే మాత్రం. సో మాస్ ఫైట్ ఉంటే బాగుంటది భయ్య. మీరేమనుకుంటున్నారు తప్పకుండా మన కామెంట్ లో తెలియచేయండి భయ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ. వై